ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति प्राणावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। విపత్ విస్మరణం విష్ణు సంపన్నారాయణ స్మృతి. ఏది ఆపద ఈ ప్రపంచంలో, ఏది సంపద అంటే విపత్ విస్మరణం విష్ణు, భగవంతుణ్ణి మర్చిపోవడమే ఆపద. సంపన్నారాయణ స్మృతి, భగవంతుడి జ్ఞాపకం పెట్టుకోవడమే సంపద. కాబట్టి ఆపదలు, సంపదలు, సుఖాలు, దుఃఖాలు ఈ ప్రపంచంలో వస్తూ ఉన్నాయంటే భగవంతుడిని నిరంతరం జ్ఞాపకం పెట్టుకునేది ఏదో అది సంపద అనేటువంటిది. కాబట్టి బాధలు అనేటువంటివి మనల్ని బాగు చేసేందుకే ఉన్నాయి. బాధలు వస్తాయి, వీటిని అవగాహనతో మనం జీవించాలి. వాటి మధ్యలోనే ఈ విషయాల్ని మనసుకు పట్టించేటువంటి అత్యుత్తమమైనటువంటి గ్రంథం శ్రీమద్ భాగవతం. కాబట్టి ఈ సత్యాలకి అద్దం పడుతాయి భక్తుల యొక్క జీవిత గాథలు. అనేకమైనటువంటి గాథలతో, భగవంతుని యొక్క ఐశ్వర్య విభూతులతో నిండిపోయినటువంటిది భాగవత గ్రంథం. అందులో దశమ స్కంధాన్ని ఈరోజు మనం ప్రారంభం చేయబోతూ ఉంటాం. కానీ ఈ భాగవతం ఎలా ఆవిర్భవించింది అన్నప్పుడు అదొక్కటి మీకు చెప్పాలి. ఒకనాడు నారద మహర్షి ఆకాశ మార్గంలో వస్తూ ఉన్నాడు. సరస్వతీ నదీ తీరానికి వచ్చాడు. హిమాలయాల్లో వస్తూ ఉన్నాడు. సరస్వతీ నదీ తీరానికి వచ్చాడు. బద్రికాశ్రమ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఎవరినో చూశాడు. చూడగానే ఆశ్చర్యపోయాడు, విస్మయం చెందాడు. ఏమిటబ్బా ఈ వ్యక్తి ఆ వ్యక్తేనా అని చూచాడు. ఆ వ్యక్తే. మరి ఆ వ్యక్తి ఏమిటి? చింతాక్రాంతుడై ఉన్నాడేమిటి? ఏదో బాధపడుతూ ఉన్నాడే, ఏదో తెలియనటువంటి మోగ బాధ అతన్ని కదిలించేస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇటువంటి వ్యక్తికి ఈ బాధ ఎందుకు వచ్చింది అని ఆకాశ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి నారద మహర్షి అలా కిందకి దిగాడు. దిగి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. దగ్గరకు వెళ్ళి ఆయన్ని పలకరించాడు. ఏమని పలకరించాడంటే, హే మహర్షి, దాతవు, భారత శృతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు, కామ ముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవీవు, చెల్లించి చెల్లరే కాతరు కైవడే వగవ కారణమేమి పరాశరాత్మజా, పరాశర మహర్షి కుమారుడైనటువంటి ఓ వ్యాస భగవాన్, అక్కడ కూర్చొని ఉండేది వ్యాసుడు, నువ్వు సామాన్యుడు కాదు, ధాతవు, శృతి, భారత శృతి విజ్ఞాతవు, పంచమ వేదమైనటువంటి భారతాన్ని అందించినటువంటి దాతవు, నువ్వేం చిన్నవాడివి కాదు. వేదతత్వ విజ్ఞాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు,
వేదాన్ని సంస్కరించినటువంటి వేదవ్యాస మహర్షివి నీవు. వేదములో ప్రతి పదము యొక్క పూర్ణమైనటువంటి భావము నీకొక్కడికే తెలుసు. కామముఖ్య రిపుషట్క విజేతవో, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటి శత్రువుల్ని జయించినటువంటి వాడివి. బ్రహ్మతత్వ నిర్ణేతవు, బ్రహ్మతత్వాన్ని నిర్ణయం చేసినటువంటి శారీరక మీమాంస బ్రహ్మసూత్రాల్ని రచించినటువంటి వాడివి. చిన్న విషయం కాదు ఇది. యోగినేతవు, యోగులలో శ్రేష్ఠుడివి. వినీతుడవీవు, ధర్మశాస్త్రాలన్నీ కూడా తెలిసినటువంటి వాడివి. అట్టి నీవు చెల్లించు చెల్లరే కాతరు కైవడి వగువ కారణమేమి పరాశరాత్మజ. అటువంటి నీవు ఏదో సామాన్యుడిలాగా చలించిపోయి ఇలా దుఃఖంతో కనపడుతూ ఉన్నావు, విషాదవదనంతో కనపడుతూ ఉన్నావు. నీకు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది? ఏదో సామాన్యులు దుఃఖపడుతూ ఉన్నారంటే అర్థం ఉంది. నీలాంటి వ్యక్తి దుఃఖపడ్డం ఏంటి? ఈ విషాద వదనం ఏంటి? నేను ఊహించుకోలేకపోతూ ఉన్నాను. ఎన్ని లక్షణాలు కలిగినటువంటి నీకు దుఃఖమా అని అడిగాడు. అప్పుడు వ్యాస భగవానుడు అన్నాడు, హే మహర్షి నారద, అదే నాకు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పిన లక్షణాలన్నీ నా దగ్గర ఉన్నాయి, కానీ ఏదో తెలియనటువంటి బాధ. ఇది జీవితం అంటే, ఇది బ్రతుకు. వ్యాసుడినే వదిలిపెట్టాల, ఇంకా మిమ్మల్ని నన్నేం వదిలిపెడుతుంది. ఏదో తెలియనటువంటి బాధ నా గుండెని పిండుతూ ఉంది. కారణం ఏంటో తెలిసి రావడం లేదు. ఎంతెంతో ఆలోచించాను, పరిస్థితులు అన్నీ సక్రమంగానే ఉన్నాయి, కానీ ఏదో బాధ ఉంది మనసులో. ఇది ఏమిటి నాకు ఆలోచించకుండా ఉన్నాను. కానీ నీవు ఒక్క చోట ఉండేవాడివి కాదు, నారద మహర్షివి. ముల్లోకాలు తిరుగుతూ ఉంటావు, నీకు తెలియందంటూ లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి హే మహర్షి, నా దుఃఖానికి కారణం ఏమిటో, నా బాధకు కారణం ఏమిటో, ఈ వెలితి నా హృదయంలో ఎందుకుందో ఇది నీకు తెలిసి ఉంటుంది నాకంటే కూడాను. కాబట్టి దయచేసి నాకు అది చెప్పమని అడిగాడు. అప్పుడు నారద మహర్షి నవ్వుతూ, హే మహర్షి, నీకు తెలియకుండా నన్ను అడుగుతున్నావని నేను అనుకోవడం లేదు, కానీ నా ద్వారా చెప్పించాలని అనుకుంటూ ఉన్నావేమో. 10 మందికి నా ద్వారా ఈ సత్యం తెలియాలని నువ్వు అభిప్రాయపడుతూ ఉన్నావేమో, అందుకని చెబుతూ ఉన్నా. నాకు ఒకటే కారణం కనపడుతూ ఉంది. సంపూర్ణమైనటువంటి జ్ఞాన పరిపూర్ణుడైనటువంటి నిన్ను కలతబెట్టేటువంటిది ఏది ఈ ప్రపంచంలో లేదు. అట్లాంటిది ఏదైనా ఉంటే అది ఏమిటని నేను ఆలోచించినప్పుడు నాకు ఒకటే తెలుస్తూ ఉంది. అంచితమైన ధర్మచయమంతయు చెప్పితే వందులోనా, అంచితమైన ధర్మచయమంతయు చెప్పితే వందులోనా, ఇంచుకగాని విష్ణు కథలేర్పడం చెప్పవు, ధర్మముల్ ప్రవచించిన మెచ్చునే, గుణ విశేషములెనినగాక, నీకు నీ కొంచెము వచ్చుటెల్ల హరిన్గోరి నుతింపుమీ, ఆర్యపూజిత నాకు ఒకటే కారణం తెలుస్తూ ఉంది. అంచితమైన ధర్మచయమంతయు చెప్పితే వందుల్లోన, ఎందులోన? మహాభారతంలో ధర్మ సూక్ష్మాలన్నీ చెప్పావు. మానవుని యొక్క మేధస్సు ఆలోచించడానికి వీలులేనటువంటి ధర్మ సూక్ష్మాలన్నిటి కూడాను నువ్వు భారతంలో చెప్పావు. పంచమ వేదం అది. కాబట్టి 4 వేదాలుంటే భారతాన్ని తీసుకెళ్లి 5వ వేదంగా చేర్చారు. ఎందుకంటే అంత పటిష్టమైనటువంటి ధర్మ సూక్ష్మాలు అందులో ఉన్నాయి. ఇంచుకగాని విష్ణు కథలేర్పడం చెప్పవు, ఎక్కడ చూసిన ధర్మ బోధలే తప్ప భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణాలని వివరించేటువంటి విశేషమైనటువంటి తత్వాన్ని నువ్వెక్కడా చెప్పలేదు. ఇది కారణమని నాకు అనిపిస్తుంది. తమాషా చూడండి,
అంచితమైన ధర్మచయమంతయు చెప్పితే వందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడని చెప్పవు. ఏదో అక్కడక్కడ కొద్దిగా భగవంతుని యొక్క లీలల్ని వర్ణించావే గాని పూర్ణంగా వర్ణించలేదు. ధర్మముల్ ప్రవచించిన మెచ్చునే గుణ విశేషములెనినగాక. కేవలం ధర్మాలని గురించి ప్రవచించినంత మాత్రాన సరిపోతుందా మహర్షి? నీకు తెలియంది కాదు కదా. ధర్మం అనేటువంటిది దేశకాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఒక దేశానికి మంచిగా ఉండేది ఇంకో దేశానికి చెడుగా ఉంటుంది. ఒక కాలానికి ధర్మంగా ఉండేది మరొక కాలంలో అధర్మంగా ఉంటుంది. ఒక వ్యక్తికి మంచిగా ఉండేది మరొక వ్యక్తికి చెడుగా ఉంటుంది. కాబట్టి దేశకాల పరిస్థితులను బట్టి మార్పు చెందేటువంటి ఈ ధర్మాన్ని ప్రవచించినంత మాత్రాన ఉపయోగం ఏంటి? గుణ విశేషములెన్నినగాక. కాబట్టి భగవంతుని యొక్క కళ్యాణ గుణాల్ని విశేషంగా వర్ణించడం అనేటువంటిదే నిజంగా చేయదగినటువంటి పని. అంటే ఏంటంటే ధర్మాన్ని గురించి ప్రవచించడం కాదు, ముఖ్యంగా చేయాల్సిందే తత్వశాస్త్రం, జ్ఞానానికి సంబంధించిన విషయం, భక్తికి సంబంధించిన విషయం. దీనిని గురించి ఎక్కువగా నువ్వు ప్రవచించలేదు. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ బాధ పోవాలి అంటే, నీ మనసులో ఉండేటువంటి ఈ మూగ బాధ, ఈ వ్యధ తొలగాలి అంటే దీనికి ఒకటే మార్గం. నీకు కొంచెము వచ్చుటెల్ల హరింగోరి నుతింపు మీ నార్య పూజిత. నీకు కొంచెము వచ్చుటెల్ల హరింగోరి నుతింపు మీ నార్య పూజిత. కాబట్టి ఎంత నువ్వు చేయగలవో, నీ శక్తి సామర్థ్యాలు ఏమిటో నీకే తెలుసు గనక ఆ శక్తి సామర్థ్యాల్ని ఉపయోగించి హరిన్ గోరి నుతింపు మీ నార్య పూజిత, భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణాల్ని వర్ణించేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించు చాలు. ఆ గ్రంథాన్ని కనుక నువ్వు రచించావా, నీ మనసులో ఉండేటువంటి బాధ సమూలంగా పోతుంది అని చెప్పినప్పుడు ప్రారంభం చేశాడు. నారద మహర్షి యొక్క బోధల చేత ప్రభావితమైనటువంటి వ్యాస భగవానుడు ఏం చిన్నవాడు కాదు. భారతం రచించినటువంటి వాడు, అష్టాదశ పురాణాలు రచించినటువంటి వాడు, బ్రహ్మసూత్రాలు రచించినటువంటి వాడు, భారతాన్ని రచించినటువంటి వాడు. అటువంటి మహానుభావుడు శిరోధార్యంగా భావించిన నారద మహర్షి యొక్క అభిప్రాయాన్ని అప్పుడు బదరికాశ్రమంలో కూర్చొని సరస్వతి నదీ తీరంలో గ్రంథాన్ని రాయడం ప్రారంభం చేశాడు. రాసి పూర్తి చేశాడు. అదే శ్రీమద్ భాగవతం. అలా పూర్తి చేసిన తరువాత ఆయన హృదయంలో ఉన్నటువంటి వెలితంతా తొలగిపోయిందట, ఆ వ్యధంతా తొలగిపోయిందట. ఓహో ఓహో ఓహో, ఇది కదా దీంట్లో ఉండే వైభవం అని దాన్ని తన కుమారుడైనటువంటి శుకబ్రహ్మకు బోధించాడు. ఆ విధంగా భాగవతం వచ్చింది. కాబట్టి పురాణాలు 18 ఉన్నాయి, అష్టాదశ పురాణాలు. కానీ భాగవత పురాణానికి ఒక విశిష్టత ఉంది. 18 పురాణాల్లో భాగవతం కూడా ఒకటి, అష్టాదశ పురాణాల్లో. కానీ భాగవతానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకో తెలుసా? ఇందులో దశావతార వర్ణన సంపూర్ణంగా వర్ణించబడింది. సృష్టి వైభవం అంతా కూడా చెప్పబడింది. నారద, ప్రహ్లాద, ధ్రువ, అంబరీషాది భక్తుల యొక్క దివ్య గాథలన్నీ కూడా వర్ణింపబడ్డాయి. గజేంద్ర మోక్షం లాంటి అద్భుతమైనటువంటి చరిత్రలంతా కూడా ఇందులో ఉన్నాయి. కపిల గీత ఇందులోనే వచ్చింది. మహావైరాగ్యపూరితమైనటువంటి కపిల గీత ఇందులోనే వచ్చింది. శ్రీమద్ రామాయణం ఉంది సంక్షిప్తంగా, 9వ స్కందం శ్రీమద్ రామాయణం. ఇవన్నీ ఒకవైపు శోభిస్తూ ఉండిన మరొక వైపు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య గాథ 10వ స్కందం, చాలా పెద్ద స్కందం. అది కూడా ఇందులోనే ఉంది. ముఖారవిందం దశమం ప్రఫుల్లం. భాగవతం అనేటువంటి రూపానికి ముఖారవిందం ఏదైతే ఉందో అది ఈ 10వ స్కంధము అని. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య గాథ. శ్రీకృష్ణ పరమాత్మ అంటే కృష్ణస్తు భగవాన్ స్వయమని భాగవతమే చెప్పింది. సాక్షాత్ భగవంతుడు 16 కళలతో పూర్ణావతారంగా ఆవిర్భవించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య గాథని వర్ణించింది శ్రీమద్ భాగవతం. దాన్ని ఇప్పుడు మనం చూస్తుండేది ఆ 10వ స్కంధం. అంటే ఆ భాగవతంలో ఈ 10వ స్కంధాన్ని చూడబోతూ ఉన్నాం. ఇప్పటికీ ఆ గంగా తీరంలోకి వచ్చినటువంటి పరీక్షణ్ మహారాజుకి దిగంబరుడైనటువంటి శుకబ్రహ్మ అక్కడికి రావడం, దర్శనమివ్వడం, ఈయన ఆయన పాదాల మీద పడి ఆయన్ని ప్రార్థించడం. అయ్యా, నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, కేవలం 45 నిమిషాల్లో తరించినటువంటి వాళ్ళు ఉన్నారు, నీకు 7 రోజులు టైం ఉంది, నేను బోధిస్తాను అని శుకబ్రహ్మ 7 రోజులు అక్కడ ఉండి బోధించడానికి
అంగీకరించాడు. చూచాడా? అదే ఈయన యొక్క భాగ్యం, అంతకన్నా ఇంకేం లేదు. సరే, వచ్చినటువంటి యోగులు, ఋషులు, మునులు, తపస్విలు, జ్ఞానులు అందరూ కూర్చున్నారు. ఎందుకంటే బోధించేవాడు సామాన్యుడు గాడు. బోధలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారే కానీ ఈ విధంగా బోధ చేసేటువంటి వాడు ఎక్కడా లభ్యం కాడు. అటువంటి సుఖబ్రహ్మ, పూర్ణమైనటువంటి జ్ఞానవంతుడు, ఏదైతే బోధిస్తూ ఉన్నాడో దానికి సంబంధించినటువంటి సంపూర్ణ అవగాహన కలిగినటువంటి ఆ మహానుభావుడు బోధిస్తూ ఉన్నాడు గనక అందరూ కూర్చున్నారు. బోధ ప్రారంభమైంది. 12 స్కందాల భాగవతం 5వ రోజుకు వచ్చేటప్పటికి 9 స్కందాలు పూర్తయినాయి. ఇప్పుడు మన 10వ స్కందం ప్రారంభం అవుతుంది. మనం ఇక్కడ చర్చనీయాంశం అదే 10వ స్కందం. ఆ 10వ స్కందాన్ని ప్రారంభం చేసే ముందు, ఎందుకంటే అది కృష్ణ గాథ, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి గాథ, దానిని ప్రారంభించేటప్పుడు ఓ చిన్న పరీక్ష చేశాడు. హే పరీక్షిత్, నేను మాట్లాడుతూ ఉన్నా, నువ్వు వింటూ ఉన్నావు. 5 రోజులుగా జరుగుతూ ఉంది ఈ బోధ, చూడండి. కానీ అలాగే కూర్చొని వింటూ ఉన్నావు. ఈ 5 రోజుల్లో నువ్వు క్షణం అటు ఇటు కదలలేదు, స్నానానికి వెళ్ళలేదు, భోజనం చేయలేదు. చూడండి ఎంత అద్భుతం. అట్లా వింటూ ఉన్నాడట పరీక్షణ్ మహారాజు. కనుక ఇప్పుడు 5వ రోజు వచ్చింది, అలసిపోయి ఉంటావు, ఒక్కసారి వెళ్ళి నాయన స్నానం చేసి కాస్త కొద్ది అల్పాహారం తీసుకొని రా, 10వ స్కంధం ప్రారంభిస్తాను. భగవంతుని యొక్క స్వరూపమైనటువంటి ఈ 10వ స్కంధాన్ని, ప్రశస్తమైనటువంటి ఈ స్కంధాన్ని నేను ప్రారంభం చేస్తాను, నువ్వు వెళ్ళి స్నానం చేసి రమ్మన్నాడు. ఆహార పానీయం ఏదైనా తీసుకొని. అప్పుడు అంటాడు పరీక్షణ్ మహారాజు, హే మహానుభావ, ఏ ఆకలి దప్పుల కారణంగా ఉద్రేకానికి లోనై శమీక మహర్షి మెడలో మృత సర్పాన్ని వేసి ఈ 7 రోజుల్లో చచ్చిపోయేటువంటి ఈ శాపానికి, శృంగి శాపానికి నేను గురయ్యాను, అదే వ్యక్తిని ఈ 5 రోజులుగా నీ భాగవత కథామృతాన్ని శ్రవణం చేయడం వల్ల అసలు ఆకలి ఒకటి ఉందా, దప్పిక ఒకటి ఉందా అనేది నాకు జ్ఞాపకం రావడం లేదు. ఇప్పుడు నువ్వు చెప్తే జ్ఞాపకం వస్తుంది. చూడండి, ఆకలి దప్పులు కూడా మరిచిపోయి పూర్ణమైనటువంటి హృదయంతో వినేటువంటి తత్వం పరీక్షణ్ మహారాజు. ఎందుకనంటే దాహం ఇక్కడెక్కడ వేస్తుంది, స్నానం అవసరమేముంది. సంత ఏకనాథ్ మహారాజు అంటాడు, కథాశ్రవణం ఎక్కడైతే జరుగుతూ ఉందో, భగవంతుని యొక్క కథాశ్రవణం ఎక్కడైతే జరుగుతూ ఉందో అది త్రివేణి సంగమంలో స్నానం చేయడం లాంటిది అన్నాడు. అంతే, ఇంకేం లేదు. కథా త్రివేణి సంగమా, త్రివేణి సంగమం అది. కథా త్రివేణి సంగమ దేవభక్తాని నామా, కథా త్రివేణి సంగమ దేవభక్తాని నామా, తేధీంచే ఉత్తమ చరణ రజవందిత, కథా త్రివేణి సంగమ దేవభక్తాని నామా, తేధీంచే ఉత్తమ చరణ రజవందిత, జలతి దోషాంచే డోంగరా, शुद्ध होते नारी नरा, जलती दोषांचे डोंगरा, शुद्ध होते नारी नरा, गाती एकती सादरा, जे पवित्र हरि कथा, गाती एकती सादरा, जे पवित्र हरि कथा, कथा त्रिवेणी संगम देवभक्त आणि नामा, तेरीचे उत्तम चरण रजवंदिता, कथा
త్రివేణి సంగమ. కృష్ణ కథ ఎక్కడైతే వినపడుతూ ఉందో, ఎక్కడైతే శ్రవణం చేయబడుతూ ఉందో, అది మైదానం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది త్రివేణి సంగమం. గంగా, యమున, అంతర్వాహినిగా సరస్వతి, ఈ 3 పవిత్ర నదులు ఎక్కడైతే ఏకమవుతూ ఉన్నాయో అదే త్రివేణి సంగం. ఏంటంటే ఆ పవిత్రమైన 3 నదులు? అయితే గంగ సరే ఉంది, యమున సరే ఉంది, అంతఃస్రోతస్వినిగా సరస్వతి ఉంది. కానీ ఇక్కడ కథాశ్రవణంలో అవి ఎక్కడున్నాయని ఉన్నాయి. దేవభక్త నామా. కాబట్టి భక్తుడున్నాడు కాదు, యమున లాంటి వాడు లేదా గంగ లాంటి వాడు. అట్లాగే నామం ఉంది కదా, భగవన్ నామం వినపడుతూ ఉంది కదా మనకు. కాబట్టి అదేమో యమున, భక్తుడేమో యమున. గంగా యమున, గంగా యమున సరస్వతి. గంగా యమునులు, భక్తుడు నామం. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారంటే భగవంతుడు తప్ప ఎవరూ లేరు గనక సరస్వతి అంతఃస్రోతస్వనిగా ఎట్లయితే ప్రవహిస్తూ ఉందో వీళ్ళ ఇద్దరి మధ్య ఉండేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే గనక దేవ భక్త అని నామం. కాబట్టి భగవంతుడు, భక్తుడు, భగవన్ నామం, ఈ 3 ఎక్కడైతే లభ్యమవుతూ ఉన్నాయో అదే త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతుల యొక్క పవిత్ర సంగమం అది. దాంట్లో మునక వేశాడనుకోండి, జళ్ళతే దోషాంచే డోంగరా శుద్ధ హోతే నారి నరా. జలతే దోషాంచే డోంగురా శుద్ధ హోతే నారి నరా. డోంగర్ అంటే పర్వతం. కాబట్టి గతంలో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడాను పర్వత రూపాలుగా ఉన్నాయి. అనేకమైనటువంటి పాపాలు చేశాం, లెక్కలేనటువంటి పాపాలు చేశాం, తెలిసి కొన్ని, తెలియక కొన్ని, అనేక జన్మల్లో ఆచరించినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ పాపపు రాశుల్ని దగ్ధం చేసేటువంటి శక్తి దీనికి ఉంది. జళ్ళతి అంటే దగ్ధం చేయడం. జళ్ళతి దోషాంచే డోంగరా శుద్ధ హోతి నారి నరా. గాతి एकती सादरा जे పవిత్ర హరికథ. పవిత్రమైనటువంటి ఈ హరికథ చెప్పేటువంటి వాడిని, వినేటువంటి వాడిని, వక్తని, శ్రోతని ఇద్దరిని కూడా పవిత్రం చేసుకుంటూ పోతుంది. కాబట్టి త్రివేణి సంగమానికి వెళ్ళి స్నానం చేస్తే, మునకలేస్తే ఎంత పవిత్రత మనకు ఏర్పడుతూ ఉందో అది కేవలం ఎక్కడైతే భాగవత కథా శ్రవణం జరుగుతూ ఉందో అక్కడ కూర్చొని కేవలం పుణ్యశ్రవణం చేస్తే అది వచ్చేటువంటి అవకాశం ఉందని సంత ఏకనాథ్ మహారాజ్. ఎందుకంటే మహాత్ముల యొక్క అనుభవాలు ఎప్పుడు కూడా మనం కాదనడానికి అవకాశం లేదు. కాబట్టి శాస్త్రానికి, మహాత్ముల అనుభవానికి అంత దగ్గర సంబంధం ఉంది.